ఏ ఊరు మీది? కాదు కాదు, ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఎక్కడ ఉంటా? ఏలూరు. ఏ ఏరియా? ఏ ఏరియా? నువ్వు అడిగింది నన్ను, నువ్వు అడిగిన దానికోసం నేను సమాధానం చెప్పు. నాది ఏలూరు, నాది సత్రంపాడు. సరేనా? పత్తేబాద కదా. ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఆఫీస్ వర్క్ మీద వచ్చాను ఇక్కడ. ఏం వర్క్ అది? ఇదిగో నా మెడికల్ బ్యాగ్, అర్థమైందా? నేను మెడికల్ వర్క్ మీద వచ్చాను. నువ్వు దేని మీద వచ్చావు చెప్పు. ఏం పని అది? హాస్పిటల్లో పలకరించడానికి వచ్చినాడు. అందరికీ నువ్వు ప్రచారం ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు, దేనికి పంచిపెడుతున్నావు? దేనికి పంచిపెడుతున్నావు? భారత రాజ్యాంగం చెప్పు. ఏంటి భారత రాజ్యాంగం అంటే ఏంటి? అంటే ఏంటి చెప్పు. నాకు తెలియదు, నువ్వు చెప్పు. నువ్వు చదువుకున్నావు భారత రాజ్యాంగం చదివితే మీకు అర్థమైంది. అదేంటో చెప్పు, వింటాను. నాకు చదువు రాదు, అందుకని చదువు రాదుగా చెప్పు, వింటాను. చదివితే అర్థమైంది, చెప్పు, వింటాను. మీరు చదివావు కదా, చెప్పు. భారత రాజ్యాంగంలో ఏం రాసి ఉంది? ఏముంది? మీరు చెప్పండి. ఏమో నాకు తెలియదు. నేను రాజ్యాంగం చదవాలి. నేను చదువుకోవడం అంటే రాజ్యాంగం చదవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం చదివినోడు ఎకనామిక్స్ చదివినవాడు, లేకపోతే హిస్టరీ చదివినవాడు, అన్ని హిస్టరీ చదివినవాడు ఎకనామిక్స్ తెలియదు, ఎకనామిక్స్ తెలిసినోడు ఫిజిక్స్ తెలియదు. అర్థమైందా? ఆగు, చెప్పు. రండి ముగ్గురు రండి. చెప్పు. ఇప్పుడు హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? అది టీ. మరి నా దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గరకు వచ్చి పలకరించావు. నా దగ్గరకు వచ్చి అదేంటి ఇచ్చావు కదా, అదేంటి టీ? నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా, లేకపోతే నేను నీతో ఎందుకు మాట్లాడాలి? టీ గొడవ ఎందుకు? నా దగ్గరకు వచ్చి మాట్లాడారు కదా, చెప్పు. అదే ఆ రాజ్యాంగం ఏంటో చెప్పు స్వామి. బాబు, నేను ఎకనామిక్స్ చదువుకున్నా, రాజ్యాంగం చదవాలా, సివిక్స్ చదవాలా? నేను ఎకనామిక్స్ చదివాను, అందుకనే చెప్పు. నువ్వు చదువుకున్నాడు చెప్పు. ఏంటో చెప్పు. అయితే ఏంటో చెప్పు. ప్రతి భారతీయ పౌరుడు బతకడం. మరి నీకు తెలియని వాళ్ళకి చెప్పడానికే కదా అడుగుతున్నాము. ఇప్పుడు ఇవన్నీ తెలీదు, నువ్వు పంచిపెడుతున్నావుగా, తెలియదని పంచిపెడుతున్నావుగా చెప్పడానికే కదా. ఆ పంచిపెట్టడానికి తెలియదనే కదా పంచిపెడుతున్నావు. ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నాను. రాజ్యాంగం ఏంటి, ఆర్టికల్ ఏంటది అన్నాడు? ఏమన్నాడు? ఏ ఆర్టికల్? 19 ఆర్టికల్ అంట. ఆ 19 ఆర్టికల్ ఏంది చెప్పు. 19 ఆర్టికల్ ఏముందో చెప్పు. అది చదువుకున్నందుకు మీరేం చదువుకున్నారో చెప్పి నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. మరి రాజ్యాంగం చదువుకోమన్నాగా, రాజ్యాంగం చదివాను. రాజ్యాంగం చెప్పు. మరి రాజ్యాంగంలో 19 ఆర్టికల్ ఏముంది చెప్పు. 19 ఆర్టికల్ ఏముంది చెప్పు స్వామి. ఈ డిస్కషన్ వద్దు. ఇదిగో నేను ఇప్పుడు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. చెప్పు. ఏం బెదిరించాల్సిన అవసరం లేదా? బెదిరించలేదండి, నేను అడుగుతున్నాను. 19 ఆర్టికల్ ఏముంది చెప్పండి. నాకు రాదు, గూగుల్ రాదు, యూట్యూబ్ రాదు. 19 ఆర్టికల్ చెప్పు. ఆగండి, మీరు గుడికి వెళ్తారా, చర్చికి వెళ్తారా? ఆపు. వాళ్ళు ముగ్గురు వచ్చారు నిలబడడానికి. ముగ్గురు వచ్చి అని మాట్లాడుతుంటే, ఒక మనిషి మాట్లాడుతుంటే తోడుండేవాళ్ళు ఎవరు లేరా? పంచిపెడుతున్నాడు. అదిగో పంచిపెడుతున్నాడు. నిలువు. నువ్వు ఇక్కడ సెక్యూరిటీవే కదా. మరి ఎవరు వచ్చి చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఎవరిని అడిగిస్తున్నారు సెక్యూరిటీ? ఎవరిని అడిగిస్తున్నారు ఇక్కడ? ఎవరిని అడిగిస్తున్నారు? ఆపు. నువ్వు సూపరింటెండెంట్, నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎవరిని అడిగి వస్తున్నాడు? నువ్వు సెక్యూరిటీవే కదా ఇక్కడ. ఎలా తీసుకొచ్చావు? రానిచ్చావు? ఎందుకు రానిచ్చావు? ఇప్పుడు చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నాకు రాదు స్వామి. నువ్వు నోటితో చెప్పు స్వామి. ఆర్టికల్ 19 ఏంటి చెప్పు. నాకు రాదు, నాకు అవన్నీ అనవసరం, నాకు నెట్ లేదు. ఆర్టికల్ 19 ఏంటి చెప్పు. ఆర్టికల్ 19 ఏంటి చెప్పు. చేతకాని కబుర్లు చెప్పద్దు, చేతనైతే చెప్పు. నీ ఐడి అది చూపించుకొని నువ్వు లోపలికి వచ్చావు. ఏ ఉద్యోగస్తుడు కదా, ఐడి ఏంటి చెప్పు. ఇదిగో నా ఐడి చూపించిన, నా ఐడి చూపించిన, పట్టుకో, ఇలా పట్టుకో. ఏంటి
ఇలా పట్టుకొని ఐడి తీసి చూపిస్తాను. మరి గొడవ కాదు ఆయన ఆర్టికల్ 19 నాకు గొడవ ఇష్టం లేదు. దేవుడి మాటలే కదా సార్, దేవుడి మాటలే కదా నేను సార్. చెప్తానంటావా? నేను చెప్తాను దేవుడి దేవుడి మాటలే మాటలు. కదా సార్. నా దేవుడి మాటలు నేను చెప్తానంటావా? ఇష్టం చేసేది మా హ్యాపీ అమ్మ. ఏముంది? నా దేవుడి మాటలు నేను చెప్తానంటావా? గొడవ పడకండి సార్. నా దేవుడి మాటలు నేను చెప్తాను వింటావా? గొడవ నేనే ఇష్టం చేయలేదు. ఖాళీగానే ఉన్నా, శనివారం మధ్య ఉన్నాం. చెప్పండి అలాగే చెప్పండి. ఇప్పుడు మంచి మాటలు చెప్తే ఏమైంది? మంచి మాటలు చెప్తే వింటారు. అదే ఆర్టికల్ 19 చెప్పు, దాని గురించి చెప్పు. అది కూడా మంచి మాటలు. ఆర్టికల్ 19 ఆర్టికల్ గూగుల్లో కొట్టే వచ్చింది. నువ్వు చెప్పు గూగుల్లో కొట్టు. మాకు తెలియక చెప్పా కదా నువ్వు ఫోన్ ఆఫ్ చేసి కొట్టు. నువ్వు చదివన్నావు కదా చేస్తున్నావు కదా, తీసుకో. నువ్వు చదివన్నావు కదా. మీరు చెప్పండి ఆర్టికల్ 19 ఏంటి? చదవండి, అది గూగుల్లో కొట్టి వచ్చింది. ఓపెన్ చేసి పట్టుకొని వచ్చింది. ఎవరైనా చెప్పు ఎక్కడ ఉంది? మీకు తెలిసిన అడిగి కదా మీరెవరు అడగడానికి? మీరెవరు అడగడానికి? ఏంటి దేనికి తప్పేంటి సార్ లోపల? మీరెవరు అడగడానికి? నేను పౌరుణ్ణే, నేను ఇక్కడ వాడినే, ఇక్కడ వాడినే. మీరెవరు అడగడానికి? మీరు చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి? మీరెవరు అడగడానికి? మీరెవరు అడగడానికి? ఎక్కడైనా ఎలా చేసుకుంటారు? నేనేం సైడ్ మార్గంలో నడమన్నామా? మార్గంలో మాకు తెలిసిన స్వామిజానం సంప్రదాయం ఎక్కడ పుట్టింది? హిందూ సంప్రదాయం ఎలా పుట్టింది? ఇగో ఇది నా ఐడి కార్డు. నీ ఐడి కార్డు తీ. నీ ఐడి కార్డు తీ. ఇది నా ఐడి కార్డు. దానికి సంబంధం ఏముంది? మరి ఇక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు లోపలికి లోపలికి దేనికి వచ్చావు? లోపలికి వచ్చే వాళ్ళందరికీ ఐడి కార్డు లోపలికి ఉందా? దేనికి వచ్చావు? నువ్వు ప్రచారానికి వచ్చావు. అందరూ ప్రచారానికి వచ్చావు. స్వామి లోపలికి వచ్చే వాళ్ళందరికీ ఐడి కార్డు ఉందా? స్వామి నువ్వు ఐడి ఉంది ఐడి కార్డు. నాకుంది ఐడి కార్డు ఉంది, ఆటోలందరికీ. నేను చూపించాను కదా ఆయన సంగతి ఎందుకు? నేను చూపించే కదా, అడుగుతున్నారుగా. నేను చూపించే కదా నీది. నువ్వెవరు ఏంటి ఎందుకు వచ్చావు ఏం లోపల మాట్లాడుతున్నావు? వచ్చే వాళ్ళందరికీ ఐడి కార్డులు ఉన్నాయా? ఆ? లోపల వచ్చే వాళ్ళందరికీ నే-